వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఈరోజు మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. వరద నీటిలో కొట్టుకుపోయి మురికి కాలువల్లో చెట్ల పొదల్లో పేరుకుపోయాయి ధాన్యం. కొట్టుకుపోయే దాన్ని కాపాడుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయామని, ఇదంతా కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వల్లనే తమకి నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం పైన కప్పడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంతో, తేమ శాతం వచ్చినా సమయానికి సంచులు ఇవ్వకపోవడంతో రోజుల తరబడి ధాన్యాన్ని మార్కెట్లో పోసుకొని దేవుని మీద భారం మోపి ఉంటున్నామని, దీంతో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కండ్ల ముందే నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రభుత్వం గ్రహించి రైతులకు అండగా ఉండాలని నర్సంపేట డివిజన్ రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది. మేము ఇచ్చినాం, అందరు దగ్గరనే ఉంది, మా దగ్గర లేవు అంటాను. పడతానే దానం పెడతానే దానం చెప్తాను. ఏం చెప్తాను, ఎటు పోయాక తిరుగు, ఎక్కడ తిరిగినా దారి దొరుకుతలేదు మాకు. ఏం చేయం? ఒక్క సెంటర్ పెట్టుకుంటే ఏమవుతుంది? తెచ్చినాం మా వారం 10 రోజులు అవుతుంది. రోజులు పెట్టుకున్నాం, ఇదంతా ఫుల్గా ఉన్నది. ఒకటే నేర్పుకున్నాం, మార్చి వచ్చినాయి, కుప్ప నూకినాం. ఇగో ఈ సుత వచ్చినాయి, 2 వచ్చినాయి అన్న నాకు ఇయ్యన్న అంటే ఆగే తల్లి అనుకుంటే ఒక పరద సుత అంటే ఇప్పించింది. పరదాలు సుతలు ఏమంటాడు, ఒక 2 పరదాలు ఇస్తే 2 పరదాలు దాని మీద ఇక ఇవో అన్ని పోతూనే ఉండే ఒడ్లు. ఎన్ని ఎకరాలు తెచ్చినా ఎంత ఉన్నాయి? ఇక ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఎకరం ఒడ్లు పోయినట్టే. ఇక ఇదంతా ఎకరం ఒడ్లు పోయినట్టే. ఇప్పుడు నీళ్ళు అన్ని ఇళ్ళనే ఉంటాయి. మళ్ళీ మర్రే అంటాడు, మళ్ళీ మార్చే రావాలంటాడు. మర్రే అని ఎవరంటారు? వాళ్ళే అంటారు. ఇక మార్చరాని కూడా అంటారు. ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఇప్పుడు సగం రాసి అమ్ముతుంది. నీళ్ళు ఏం చేయం మేము? జాగ లేక ఏదో డౌన్లో ఎవరు పోసుకోమని అంటాడు. మళ్ళీ మా జాగ దొరికినప్పుడు ఏడో పోసుకుంటాం కదా, పోసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఇస్తే అయిపోతుంది కదా మాకు. నేను ఎందుకు గీత కోసపడాలి? 10 రోజుల కంచి కోసపడతాను. పేరు శానపేట నర్సయ్య, తారకపేట. 4 రోజులు, ఇవాటికి 5 రోజులు నేను వచ్చి పోసుకున్న కానీ నాకు వెళ్ళగట్టంటే ఒక గట్ట తడిచిపోయా. ఇక ఇట్లా అదే అయిపోయా. ఇవన్నీ ఒక పట్టాలలో నీళ్ళే ఉన్నాయి మొత్తానికి. ఒకసారి అటు కూడా చూపించండి, నీళ్ళు అవి అందులోకెళ్ళి వరద పోయేది కూడా చూపించండి. ఏమి లేవు, అవి పరదాలుంటే తడుస్తున్నాను ఆయన. ఆ ఉన్నోళ్ళు వేసుకుంటా ఉన్నారు, పరదాలు లేవు, ఏమి లేవు. ఇన్ని రోజులు పరదాలు ఇచ్చేది ఆ గౌందోళ్ళ పిల్లగాడు. ఇప్పుడు ఆ గౌందోళ్ళ పిల్లగాడు పరదాలు కూడా ఇస్తలేడు. డాడీ మరి వడ్లన్నీ కొట్టుకుపోయిన వారికి, ఇక్కడ ఉన్న వారికన్నా మరి సహాయం చేయండి. పట్టాలో గిట్టాలో కావాలని సహాయం చేయండి. ఆయన కొట్టుకుపోయి ఒరియలు పెట్టినవి మొత్తం. దానికైనా అక్కడక్కడ 2 దిక్కుల దర్వాజాలు ఉండగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్కరు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు. ఇక నేను ఒక్కరిని ఇక్కడ కొట్టుకుపోతుంటే అడ్డం ఉన్నట్టున్నాను ఆయన. మరి మీరు వీళ్ళకు జర సహాయం చేసి మాకు ఆ పట్టాలో గిట్టాలో ఇప్పించడానికి సహాయం చేయండి. వీళ్ళందరికీ సహాయం చేయండి. ఒక్కల గారి ఇద్దరు కాదు నాయన. మరి పోయేటి కూడా పోకుండా ఎక్కడ 3 కిలోలు 4 కిలోలు అంటానట. అయ్యా మరి ఎట్లనైనా కానీ తీసి మిల్లుల పారైతే ఏర్పాటు చేయండి డాడీ. మీరైతే అందరు సహాయం చేయండి, దీవించండి అందరి కొరకు. ఎందుకంటే వర్షం అయితే నీది కాదు, నాది కాదు, లోకంలో ఉన్నవారిది. అది ఇప్పుడు వచ్చేది కాదు. మరి వస్తాను చెడగొడతానికి మీరు సహాయం చేయండి. ఎంత దూరాన్ని ఉన్నా మీరు సహాయం చేయండి. కొంచెం ఇబ్బంది లేకుండా సహాయం చేయండి నాయన. ఇవన్నీ ఇప్పుడు గోదావరి అనుకుంటే కొట్టుకుపోతాను. వాటిలు ఇగో ఇటు కిందికి అటు ఆ దర్వాజా గేట్ కనిచే నాకు అటు కూడా పోతాను. వాటిలన్నీ జర మీరు వీళ్ళతోటి ఇక్కడ చూసి చెప్తే వీళ్ళ మాటలు మీరు విని సహాయం చేయండి అయ్యా. మేము మునాబలు కట్టి వడ్లు ధాన్యం తెచ్చి ఇక్కడ పోతే మమ్మల్ని వేరే సెంటర్కి అమ్ముకొనేట్లేరు, ఇక్కడ కొనట్లేరు. ఇన్ని రోజులేమో మ్యాచర్ రాలేన్నారు. మ్యాచర్ వచ్చిన తర్వాతనేమో ఇయ్యాల రేపు అని ఆపి ఇప్పుడు నిన్న వేరే కాడ అమ్ముతానంటే అమ్మనేలో మొన్నటి దాకా బస్తాలు లేదు. మేము వేరే కాడ బస్తాలు తెచ్చుకున్నాక నా సెంటర్ నుండి వేరే కాడికి పోతున్నారు. ఈరోజు అడిచినాక మీరు ఏమైనా చేసుకోని అంటారు. మేము 10 లక్షలు అప్పు తెచ్చి 15 ఎకరాల భూమి మునాబలు ఇచ్చి పంట పండించి తెచ్చి ఇక్కడ పోసిన తర్వాత మాకు ఇంత నష్టం జరిగింది. ఇప్పటికైనా తడిచిన ధాన్యం గవర్నమెంట్ కొంటారా, మరి అశోక్ కొంటారా? మమ్మల్ని నిన్న పోనిచ్చినా అయిపో మాకు ఈ బాధ ఉండకపో. ఈ ధాన్యం ఏం చేయాలి మాకు ఏం అర్థం కాదు. అసలు సన్నధాన్యం పెట్టాలని అప్పుడు అన్నారు. ఇప్పుడు సన్నధాన్యం దిగుమతి అవుతలేదు,
ఆగాలని మాట్లాడతారు. గవర్నమెంట్ కొంటారో ఎవరు కొంటారో ఏం చేస్తారు. ఈ ధాన్యం ఎట్నైనా కొని మమ్మల్ని కొంచెం ఇంత చేయాలని కోరుకుంటున్నాను. మా ద్వారకపేట నేను 15 ఎకరాలు కౌలు చేస్తున్నా. 10 ఎకరాలు 15 లక్షలు అప్పు చేసి నేను ఇది చేస్తే నాకు అసలు ఇక్కడ మ్యాచర్ వచ్చింది అన్నా కూడా బస్సాలు ఇవ్వలేదు, సన్నధాన్యం పోతలేదు అంటాడు, మిల్లర్లు దించుకుంటలేరు అంటాడు. నేను వేరే మిల్లు కాడ మాట్లాడుకొని తీసుకుపోతానంటే వేరే సెంటర్కి ఇయ్యని అన్నాడు. ఇన్ని రోజులు పోనీయకుండా తీరా రాత్రి వానబడ్డాక ఇక పొద్దుగాల ఏం చేసుకుంటావు ఇక నీ ఇష్టం వేసుకొని పో అన్నాడు. తీరా పోదాం అనుకునేసరికి మళ్ళీ వర్షం పడి మొత్తం తడిచిపోయింది. ఈ ధాన్యం ఏం చేయాలి అర్థమవుతలేదు. ఈ ధాన్యం పోకపోతే మాత్రం రేపు పెట్రోల్ పోసి ధాన్యం తలగబెట్టానే చేస్తా నేను అని నాకు బాధగా ఉంది. తెల్ల నైట్ కూడా తడిసి మొత్తం తెల్లన్నాక తడుచుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు తడుచుకుంటూనే ఉన్నాం. అయినా బస్తాలు తడిచిపోయినాయి. అది ఏం చేస్తారో గవర్నమెంట్ రైతుల కష్టం ఏం చేస్తారో గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ద్వారకాపేట 7 ఎకరాల పరదాలు ఇచ్చిన వాళ్ళు లేరుడా, పరదాలు ఇచ్చిన లేదు, అసలు మ్యాచర్ ఇచ్చిన లేరుడా, మమ్మల్ని పట్టించుకునే లేదు. మొత్తం వడ్లు రాత్రి వాన కొట్టకపోయి 5 బత్తాలు వడ్లు వస్తాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, రైతులు అందరినీ ఆదుకోవాలి. మాకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.